బయటేమో ఫుల్గా వర్షం పడుతుంది. మా అమ్మాయి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి, అదేనండి మా వదిన దగ్గరికి వెళ్ళి, అందరికీ అన్నీ చేసావు కదా, మరి నాకేం చేసి పెడతావు, నాకు ఇష్టమైన చికెన్లో స్పెషల్ ఎప్పుడు చేసి పెడతావు అని అయితే అడిగేసింది. ఇంకా వదినైతే అలా వెరైటీగా చికెన్ ఫ్రై అయితే చేయడం స్టార్ట్ చేసేసింది. ముందుగా అయితే వీడియోలో చూపించినట్టుగా అయితే చికెన్ అయితే ఉడికించేసుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత ఉల్లిపాయ, కొంచెం ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న చికెన్ కూడా తీసుకొచ్చేసి అందులో అయితే వేసేసుకోవాలండి. అవన్నీ పట్టేంత వరకు చికెన్ అయితే బాగా మగ్గించేసుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా అయితే మసాలా పేస్ట్లు అయితే రెడీ చేసేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా ఇవన్నీ మిక్స్ చేసేసుకుని ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసుకుని ఇలా మగ్గిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుని గార్నిష్ చేసుకుని దింపేసుకుంటే వేడివేడిగా చికెన్ ఫ్రై టేస్టీగా సింపుల్ గా అయితే రెడీ అయిపోతుంది. వీడియోస్ కి వ్యూస్ వేలల్లో వెళ్ళిపోతుంటే లైక్స్ మాత్రం వందలోనే వస్తున్నాయండి. అందరూ మర్చిపోతున్నారు. కొంచెం వీడియో నచ్చితే లైక్ చేసేయండి. చికెన్ ఫ్రై ఇంకెలా చేసుకోవచ్చో కామెంట్ చేసేయండి. బాబీ గారు అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.